అదేంటి, ఆల్రెడీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి త్రిబుల్ సినిమా చేశారు కదా, మళ్ళీ ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుగుతుంది. అలానే రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్. ఈ సినిమా జూన్ 4న రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అయితే మళ్ళీ చరణ్ ఎన్టీఆర్ కథ ఏంటి అంటే, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ప్రతిసారి థియేటర్లు కేరింతలతో మార్మోగిపోయాయి. రామ్ గా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలను మళ్లీ ఏదో ఒక రూపంలో కలిసి చూడాలని అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరికను నిజం చేసేలా ఒక భారీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదల సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ గ్లిమ్స్ ను థియేటర్లలో ప్రదర్శించే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుండే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఒకవైపు రామ్ చరణ్ సినిమా, మరోవైపు ఎన్టీఆర్ పవర్ఫుల్ గ్లిమ్స్, ఈ రెండూ కలిసి థియేటర్లలో కనపడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నిండే ఊహించుకుంటున్నారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని ఒక డిఫరెంట్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోస్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలోనే డ్రాగన్ గ్లిమ్స్ ను పెద్దితో జత చేయబోతున్నారనే వార్త మరింత హైప్ ను తీసుకొచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ గ్లిమ్స్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్ ను చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాలో అంటే మాస్ ఎలివేషన్స్, డార్క్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్, గూస్ బంప్స్ ఇచ్చే డైలాగ్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు అదే స్టైల్లో ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నారు చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల్లో సంగీత దర్శకుడు రవి బర్సూర్ బిజీగా ఉన్నారని సమాచారం. గత 3 రోజులుగా ఆయన నిరంతరం ఈ గ్లిమ్స్ కోసం ప్రత్యేక మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాలో రవి బస్రూర్ సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, సలార్ చిత్రాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా అలాంటి పవర్ఫుల్ సౌండ్ డిజైన్ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ గ్లిమ్స్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు తన కెరియర్ లో వచ్చిన అన్ని టీజర్లను మించేలా ఈ వీడియో ఉండాలని ఆయన టీంతో కలిసి ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ప్రతి షాట్ ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా యాక్షన్ ఎలిమెంట్స్, డార్క్ టోన్ విజువల్స్, బలమైన ఎమోషన్స్ తో ఈ గ్లిమ్స్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతుందట. ఇక ఎన్టీఆర్ లుక్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఆయన చాలా రఫ్ అండ్ రగ్గిడ్ స్టైల్లో కనిపించబోతున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, ఇంటెన్స్ కళ్ళతో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపిస్తారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ గ్లిమ్స్ లో కథకు సంబంధించిన ఒక చిన్న హింట్ కూడా ఉండబోతుందట. దీంతో సినిమా కథ ఏంటి, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మరింత పెరిగింది. ఇక అభిమానుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఇప్పటికే #డ్రాగన్ గ్లిమ్స్, #ఎన్టీఆర్ నీల్, #పెద్ది వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గ్లిమ్స్ కోసం భారీ స్థాయిలో కౌంట్ డౌన్ పోస్టులు వేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ అభిమానులు పెద్ది కోసం థియేటర్లను రెడీ చేస్తున్నారు. ఈ రెండు ఫ్యాన్ బేస్లు కలిపి ఒకేసారి సెలబ్రేట్ చేయబోతూ ఉండడంతో జూన్ మొదటి వారం థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.